Hi friends, welcome to my channel Shah's Business Channel. Once again, all of you, welcome to మెడ్జిల్లా కంపెనీ సార్. సార్ ఈరోజు నేను మీకు మెడ్జిల్లా కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి, ప్రొడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి వివరంగా, నీట్గా, క్లియర్గా చెప్తానండి. ఇక మన కంపెనీ ప్రొఫైల్కి వస్తే ఇక్కడ ఇంట్రడక్షన్ అండి. మన కంపెనీ అంటే మెడ్జిల్లా అనే కంపెనీ మే 2025లో తెలంగాణలోని హనుమకొండలో స్టార్ట్ అయిందండి. మన కంపెనీ యొక్క సిఎండి గారు మిస్టర్ అశోక్ కుమార్ వడ్డేపల్లి గారు. ఈయనకు 30 సంవత్సరాలు ఫార్మా సెక్టార్లో అనుభవం ఉందండి. అలాగే 16 సంవత్సరాలకు పైగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన స్నేహశీలి, మృదు స్వభావి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిత్వం గలవాడు. అలాంటి వ్యక్తి మన కంపెనీకి సిఎండిగా ఉండడం మనమంతా అదృష్టంగా భావించాలండి. ఇక మన నినాదం ఏంటంటే జిల్లా జిల్లాకి మెడ్జిల్లా అనే నినాదంతో కంపెనీ ముందుకు వెళ్తూ ఉంది. అవర్ ప్రామిసెస్, మన లక్ష్యం ఏంటంటే ప్రతి జిల్లాలోని ప్రతి ఇంటికి క్వాలిటీ అష్యూర్డ్ జెనరిక్ మెడిసిన్స్ని అందుబాటు ధరలకి అందించడం మన లక్ష్యం అండి. అలాగే మన విజన్ ఏంటంటే మాతో కలిసి ఈ కంపెనీలో ఎవరైతే జర్నీ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ధిపరచడం, అంటే వాళ్ళ జీవితాల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని తీసుకురావడం మన విజన్ అండి. ఇక లీగాలిటీస్కి వస్తే మన కంపెనీకి అన్ని రకాల లీగాలిటీస్ ఉన్నాయండి. మన కంపెనీ ఫార్మా డివిజన్కి సంబంధించిన కంపెనీ కాబట్టి మనకు ఖచ్చితంగా డ్రగ్ లైసెన్స్ అనేది అవసరం ఉంటుంది. సో మన కంపెనీ అన్ని డ్రగ్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే కంపెనీకి ఎంసీఏ సర్టిఫికేట్ ఉందండి. ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటారు. సో ఈ సర్టిఫికేట్ మనం ఇండియాలో ఎక్కడైనా బిజినెస్ చేసుకునే దానికి గవర్నమెంట్ నుంచి మనకి ఇచ్చిన ఒక లైసెన్స్ లాంటిది, ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అక్కడ అనుకోవచ్చు. అలాగే మన కంపెనీకి పాన్ ఉందండి, ట్యాన్ కూడా ఉంది. మిగిలిన అన్ని లీగాలిటీస్ ఉన్నాయి. మనము లీగాలిటీస్ పరంగా ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎక్కడ అదుర్దా పడాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. అన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది. మనకి కేవలం బిజినెస్ మాత్రమే చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలండి. హెల్త్ అంటే ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అలాగే వెల్త్ కూడా కావాలండి. వెల్త్ అంటే నిరంతర సంపాదన. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది. అన్ని కలగలిపితే ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఈ రెండింటిని అంటే హెల్త్ని, వెల్త్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి కంపెనీ మన మెడ్జిల్లా కంపెనీ. అలాంటి ఎక్సలెంట్ కంపెనీలో మనమందరం ఉన్నందుకు మనమంతా కంపెనీకి కృతజ్ఞతలు చెప్పాలండి. ఇక మనము వెల్త్ గురించి వస్తే అంటే సంపాదన గురించి వస్తే ఒక చిన్న విషయం మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అండి. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఎంత ప్రాముఖ్యత ఉందంటే పొద్దున మనం లేచి పేస్ట్ బ్రష్ వేసుకున్న దగ్గర నుంచి అంటే పేస్ట్కు డబ్బే కావాలి, బ్రష్కు డబ్బే కావాలి. రాత్రి నిద్రపోయే ముందు మనం తల కింద దిండు పెట్టుకుంటాం కదా పిల్లో, ఆ పిల్లో కూడా డబ్బే కావాలి. అంటే లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి విషయంలో మనకు డబ్బు అవసరం ఉంటుందండి. ఇంకా బాగా చెప్పాలంటే ఒక పిల్లవాడు పుడతాడండి. పుట్టినప్పుడు అంటే పుట్టక ముందు నుంచి అతను బాగా పుట్టాలనేసి తల్లి ఏం చేస్తుందంటే కొన్ని ప్రోటీన్స్ తీసుకుంటుంది. ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటుంది. అంటే పుట్టక ముందు నుంచి కూడా ఒక పిల్లోడికి డబ్బు అవసరం ఉంది. అతను పుట్టినప్పుడు అంటే హాస్పిటల్ పోయినప్పుడు అంటే డెలివరీకి కూడా డబ్బు అవసరం వస్తుంది. తర్వాత అతను పెరుగుతూ ఉండేప్పుడు ఖచ్చితంగా డబ్బే కావాలి. అతను చదువుకుంటూ ఉన్నప్పుడు చదువుకు డబ్బు కావాలి. చదువు అయిపోయిన తర్వాత ఒక ఉద్యోగం సంపాదించాలంటే లేకుంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా డబ్బే కావాలి. తర్వాత పెళ్లి చేసుకునే దానికి డబ్బే అవసరము. తర్వాత పిల్లలకి అనేదానికి కూడా డబ్బే అవసరము. తర్వాత వాళ్ళ ఇంటికి అంటే ఇంట్లో ఒక కారు కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, వాళ్ళ అవసరానికి తిండికి మొత్తం ప్రతికి బట్టలకి అన్ని దాంట్లో కూడా డబ్బే అవసరం వస్తూ ఉంది. అలాగే అతను రిటైర్డ్ అయిన తర్వాత అతనికి జబ్బులు వస్తాయండి. వృద్ధాప్యంలో జబ్బులు మళ్ళీ బాగుపుడుచుకోవాలంటే మళ్ళీ డబ్బే కావాలి. అతను ఒకనొక స్టేజ్లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతన్ని పాతి పెట్టాలి, దానికి డబ్బే కావాలి. పాతి పెట్టిన తర్వాత అతనికి చిన్న కర్మ, పెద్ద కర్మ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే చనిపోయిన తర్వాత కూడా మానవునికి డబ్బే శాసిస్తూ ఉంది. సో ఇటువంటి డబ్బును మనం ఎంత సంపాదించాలి, ఒక ఫ్యామిలీ బాగా ఉండాలంటే మనం ఎంత సంపాదించాలనేది ఒక చిన్న ఈక్వేషన్లో మీకు చెప్తానండి. ఇది 2020లో మన ఇండియన్
ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంటే ఆర్థిక శాస్త్ర నిపుణుడు ఒక సర్వే చేశారండి. ఆ సర్వేలో ఏం తేలిందంటే, చూడండి ఫ్రెండ్స్, ఒకసారి జాగ్రత్తగా వినండి. 1920లో అంటే 1920లో ఒక ఫ్యామిలీ బాగా బ్రతకాలి ఒక నెలకు అంటే ₹1 అవసరం వస్తుంది. ఎందుకంటే అప్పుడు వస్తు మార్పిడులు ఎక్కువ ఉన్నాయి, డబ్బు పెద్దగా అవసరం లేకుండా ఉండింది. అదే 1940కి వచ్చారండి. 1940లో ఒక ఫ్యామిలీ ఒక నెలంతా బాగా గడపాలంటే అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలంటే ₹10 అవసరం వచ్చింది. అలాగే 1960కి వస్తే ఒక ఫ్యామిలీ బాగా బ్రతకాలంటే ₹100 అవసరం వచ్చింది నెలకి. అలాగే 1980లో చూడండి ₹1000 అవసరం వచ్చిందండి ఒక ఫ్యామిలీ బాగా బ్రతకాలంటే నెలకి. అలాగే 2000కి వచ్చారు. 2000లో ఆ ₹1000 కాస్త 10,000 అయింది. ప్రతి నెల 10,000 వస్తే ఒక ఫ్యామిలీ బాగా బ్రతకచ్చు. ఇప్పుడు 2020కి వచ్చారండి. 2020కి వస్తే ఒక్క ఫ్యామిలీ బాగా బ్రతకాలి అంటే నెలకు ఎంత కావాలంటే ₹1,00,000 కావాలండి. సో ఇది మనకు సర్వే, నేను చెప్పింది కానీ సర్వే ఇది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చేసిన సర్వే అండి. సో ఈ విధంగా ₹1,00,000 ఎవరైనా ఇప్పుడు సంపాదిస్తున్నారా నెలకి? ఇంకా తక్కువే ఉన్నాయి. ఎవరో సంపాదిస్తున్నారు నెలకు ₹1,00,000. సో ₹1,00,000 నెలకు సంపాదించాలంటే ఏం చేయాలంటే మన బెస్ట్ సొల్యూషన్ మన మెడ్జిల్లా కంపెనీ సార్. ఈ మెడ్జిల్లా కంపెనీ పూర్తి ప్లాన్ విన్న తర్వాత మీరే చెప్తారండి నెలకు 1,00,000 కాదు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను మీతోనే చెప్పిస్తాను. సో అంత ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా వినండి సార్. నెక్స్ట్, ఇలాంటి అద్భుతమైన కంపెనీలోకి మనం ఎంటర్ కావాలి అంటే ఏం చేయాలంటే సార్ ఇక్కడ 18+ ఇయర్స్ ఎవరైనా అంటే ఆడ కానీ మగ కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడిని ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటారు సార్ ఐడి అంటే. సో అక్కడ ఐడి నెంబర్ మీకు ఇస్తారు. ఐడి నెంబర్తో పాటు ఒక పాస్వర్డ్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఈ ఐడిని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే $30 అంటే $30తో మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదు మన ఐఎన్ఆర్ లెక్క వస్తే ₹2,700 సార్. ₹2,700తో మనం మన ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఐడిని యాక్టివేట్ చేసిన వెంటనే మనము ఒక మెడిసిన్ తీసుకోవచ్చండి ₹2,700కి. అంటే ఈ మెడిసిన్స్ ఎక్కడ ఉంటాయంటే మన జనరిక్ మెడికల్ స్టోర్లో ఏవైతే మెడిసిన్స్ లభిస్తాయో అవే తీసుకోవచ్చు. కొన్ని కంపెనీల్లో అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల్లో ఏమవుతాయంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్టే అంటే కస్టమర్కు ఇష్టం ఉన్నా లేకున్నా అవే మనం బలవంతంగా తీసుకోవాల్సి ఉంటుంది, మనం కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ జనరిక్ మెడికల్ స్టోర్లో ఏమైతే ఉన్నాయో అవే మనం తీసుకునే ఒక వెసులుబాటు కంపెనీ కల్పిస్తూ ఉంది. అలాగే ఆ ఐటమ్స్తో పాటు మనకు ఆ మెడిసిన్స్తో పాటు సోప్స్ ఉంటాయి, పేస్ట్ ఉంటుంది, బ్రషెస్ ఉంటాయి, డెటాల్ ఉంటుంది, షేవింగ్ కిట్ ఉంటుంది, ఇనో ప్యాకెట్స్ ఉంటాయి, విక్స్ ఉంటుంది, అమృతాంజన్ ఉంటుంది, జెండు బామ్, మూవ్ ఇలా చాలా ఉంటాయండి. టోటల్ 5,000 పైన ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉండడం జరుగుతుంది. సో వాటిలో మీకు ఇష్టమైన ప్రొడక్ట్స్, మీకు ఇష్టమైన ట్యాబ్లెట్స్, మీకు ఇష్టమైన ఆయింట్మెంట్స్ మీరు తీసుకోవచ్చు. సో ఇది కూడా ఒక్కసారిగా 2,700కు తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఎప్పుడు అవసరం వస్తే దపదపాలుగా అంటే ఒకసారి 500, ఒకసారి 600, ఒకసారి 700 మీ ఇష్టం వచ్చిన రీతిలో 2,700 అమౌంట్ పూర్తి అయ్యేంత వరకు తీసుకునే వెసులుబాటు కంపెనీ కల్పిస్తూ ఉంది. ఇంత మనకు ఫ్రీక్వెన్సీగా ఉంది సార్, ఇంత అద్భుతంగా ఉంది కంపెనీ. సో ఇది మీరు కట్టిన డబ్బులకి మొత్తం అంతా మెడిసిన్ తీసేసుకున్నారు. దీంతోపాటు కంపెనీ మీకు ఏం చేస్తుందంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తూ ఉందండి. అంటే ఒక వ్యాపార అవకాశం కల్పిస్తూ ఉంది. అది ఎలా ఉంటుంది అంటే సార్ దీంట్లో నో బాస్ అండి. ఈ బిజినెస్ ఆపర్చునిటీలో బాస్ అనే వాళ్ళు ఉండరు. ఎందుకంటే మనము మన అప్లైనర్స్ ఉంటారు. అప్లైనర్స్ మనకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు, మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మన గ్రోత్ను కోరుకునే వాళ్ళు. అలాగే మన లైఫ్ లైనర్స్ ఉంటారండి. ఈ లైఫ్ లైనర్స్ను మనం కోఆర్డినేట్ చేసుకొని అప్లైనర్స్ను లైఫ్ లైనర్స్ను ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకునే బిజినెస్ ఇది. దీంట్లో బాస్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే నో రిస్క్ అండి. ఎందుకంటే నో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. మనం ఎప్పుడైతే మన ఐడిని యాక్టివేట్ చేసుకున్న దానికి 2,700 మనం పెడుతున్నామో ఆ 2,700కి ఇంతకుముందు నేను చెప్పినట్టు మెడిసిన్స్ కానీ మిగతావి ప్రొడక్ట్స్ కానీ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు సార్. అలాగే టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఏ టైంలో అయినా మనం చేసుకోవచ్చండి. మార్నింగ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. ఒక టైం అంటూ దీంట్లో ఉండదు. ఫ్రీ, మన కొద్దీ మనం చేసుకునే బిజినెసే కాబట్టి ఇది ఫ్రీగా ఉంటుంది. కొన్ని కంపెనీల్లో జాబ్ చేసే వాళ్ళకు కరెక్ట్గా టైం టు టైం పాటించాలి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా టైం టు టైం పాటించాలి. ఇక్కడ టైం ఫ్రీడమ్ మనకు ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీలు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నాయండి. ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ బాగుంటుంది,
ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్లు కూడా కొన్ని బాగానే ఉంటాయి, కానీ ప్లాన్లో దమ్ము ఉండదు సార్. ఎప్పుడైతే ప్లాన్లో దమ్ము లేదో అప్పుడు మనకి ఇన్కమ్ రాదు. ఎప్పుడైతే మనకి ఇన్కమ్ రాదో అప్పుడు మన ఫ్యామిలీ బాగుండదు. ఎప్పుడైతే మన ఫ్యామిలీ బాగుండదో అప్పుడు మనం బాగుండము. సో ఇక్కడ మన కంపెనీ గురించి చెప్తున్నాను సార్. ఒక్క 6 months నుంచి 1 year దీంట్లో కష్టపడి మనం వర్క్ చేస్తే టోటల్ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడంగా ఉండొచ్చండి. నిరంతర సంపాదన ప్రతిరోజు మనం సంపాదించుకునే అవకాశం కంపెనీ కల్పిస్తూ ఉంది. అది మొత్తం మీరే చెప్తారండి. టోటల్గా ఈ మొత్తం ప్లాన్ విన్న తర్వాత అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ ఆరోగ్యకరమైన జీవితం మనకు ఉంటుంది సార్. ఈ కంపెనీ మనకు ఎన్ని రకాల ఇన్కమ్స్ కల్పిస్తూ ఉందంటే మొత్తము 6 రకాల ఇన్కమ్ కల్పిస్తూ ఉందండి. 1 స్పాన్సర్ బోనస్, 2 బూస్టర్ బోనస్, 3 మ్యాచింగ్ బోనస్, 4 స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, 5 ర్యాంక్ బోనస్, 6 బొనంజా బోనస్ అండి. స్పాన్సర్ ఒక్కో దాని గురించి మీకు క్లియర్గా క్లుప్తంగా చెప్తాను సార్ స్లైడ్స్లో. ఫస్ట్ది స్పాన్సర్ బోనస్ అండి. ఇక్కడ ఎప్పుడైతే మీ ఐడియా యాక్టివేషన్ అయిన వెంటనే మీరు ఇంకొక వ్యక్తిని స్పాన్సర్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఆ వ్యక్తిని స్పాన్సర్ చేస్తారో అక్కడి నుంచి మీకు 5% వస్తుందండి. అంటే 2700 × 5% ₹135 మీకు రావడం జరుగుతుంది. ఇలాగా మనం ఎంతమందినైనా స్పాన్సర్ చేసుకోవచ్చు. అంటే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కంపెనీకి. ఎంతమందిని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే అన్ని ₹135 ఒక్కసారి ఇచ్చేస్తుంది. వాళ్ళు స్పాన్సర్ అయిన వెంటనే ఇచ్చేస్తుంది. ఇక తర్వాత ఇన్కమ్ అనేది రాదు సార్. ఇట్లా అన్లిమిటెడ్ పర్సన్స్ని మనము స్పాన్సర్ చేసుకోవచ్చు అండి. సెకండ్ ఇది బూస్టర్ బోనస్ సార్. ఇది ఎక్సలెంట్ బోనస్ సార్. మామూలుగా ఉండదు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి సార్. ఎప్పుడైతే మీరు ఇద్దరిని డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేశారో అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ లేకుంటే ఒకే సైడ్ కానీ మీరు ఎలాగైనా చేయండి. మీరు ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తే మీ కంపెనీ ₹135 చొప్పున 120 వారాలు ఇస్తారండి. 120 weeks ఇస్తారు. అంటే మొత్తము ₹16,200 మీకు రావడం జరుగుతుంది. సో అలాగా మీరు నలుగురిని ఇంట్రొడ్యూస్ చేస్తే ₹270 × 120 వారాలు అంటే 32,400 రావడం జరుగుతుంది. ఇక మనము మన కంపెనీ అంటే మన టీము ముందుకు వెళ్ళకపోయినా అక్కడికి ఆగిపోయినా కానీ మీకు 120 వారాలు అనేది ఖచ్చితంగా 270 ఇట్లా రావడం జరుగుతుంది సార్. మొత్తం 32,400 తీసుకోవచ్చు. అలాగే మీరు ఒక 10 మందిని డైరెక్ట్గా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే స్పాన్సర్ చేశారు అనుకుందాం. సో ఆ 10 మంది అంటే మీకు 5 బూస్టర్లు వస్తాయండి. 5 బూస్టర్లు అంటే 5 × ₹135 అంటే ₹675 వస్తుంది. ఇంటూ 120 weeks అంటే 81,000 తీసుకోవచ్చు సార్. సో చాలా కంపెనీల్లో నా టీం ఆగిపోయింది సార్, ఇంకా నాకు ఇన్కమ్ ఆగిపోయింది అంటుంటారు. సో అలాంటిది అయితే ఇక్కడ లేదండి. మీ టీం ఆగిపోయినా అక్కడి నుంచి మీకు ప్రతి వారం మీకు వస్తూనే ఉంటుంది. ఇది ఎక్సలెంట్. అసలు ఏ కంపెనీలో లేని ఇన్కమ్ అండి. ఇది చాలా సూపర్ అయిన ఇన్కము. అలాగే సపోజ్ ఒక వ్యక్తి ఒక 100 డైరెక్ట్ ఐడీలు ఇక్కడ అంటే 100 డైరెక్ట్ మెంబర్స్ని ఇంట్రొడ్యూస్ చేసినాడు అనుకుందాం. మంచి సర్కిల్ ఉంది. అతను 100 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే అంటే స్పాన్సర్ చేస్తే మనకు 50 బూస్టర్లు అవుతాయండి. 50 × ₹135 అంటే 6,750 ప్రతి వారం తీసుకోవచ్చు. అలాగా 120 వారాలు సార్ అంటే 8,10,000 తీసుకోవచ్చు అండి. ఇంతటి మహత్తరమైన అవకాశం, ఇంతటి అద్భుతమైన అవకాశం ఈ బూస్టర్ బోనస్లో ఉంది. ఇది చాలా ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ థర్డ్ ఇది వచ్చి మ్యాచింగ్ బోనస్ అండి. ఈ మ్యాచింగ్ బోనస్ ఎలా ఇస్తారంటే మీరైతే కంపెనీలో ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అయ్యారో అప్పుడు లెఫ్ట్లో ఒకరిని రైట్లో ఒకరిని, లెఫ్ట్లో వ్యక్తి ఏ అనుకుందాం, రైట్లో వ్యక్తి బి అనుకుందాం. అలాగా ఒకరిని మనము ఇంట్రొడ్యూస్ చేస్తే అది ఒక జత అవుతుంది సార్. తెలుగులో జత అంటారు, ఇంగ్లీష్లో పేర్ అంటారు, హిందీలో జోడీ అంటారు. సో ఈ ఇన్కమ్ మీకు 25 pairs వరకు 10% సార్. అంటే 2,700 × 10% అంటే ₹270 రావడం జరుగుతుంది. మీకు 25 పేర్ల వరకు అంటే 25 జతల వరకు మీకు ఇస్తారు. ఎప్పుడైతే 25 జతలు కంప్లీట్ అయిన తర్వాత అంటే మనము అన్ని డైరెక్ట్గా మనమే స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ద్వారా వచ్చిన టీం, బి ద్వారా వచ్చిన టీం అంటే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినా కానీ మనకు లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి జత కావాలండి. ఇక్కడ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ జతలు అయినా కానీ మీకు ఈ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే 25 పేర్ల తర్వాత మీకు 26 పేర్ల నుంచి 15% అంటే ₹405 రావడం జరుగుతుంది సార్. 99 పేర్ల వరకు మీకు అలాగే ఇస్తారు. ఎప్పుడైతే మీరు 99 పేర్లు కంప్లీట్ అయిన తర్వాత 100 పేర్లు ఎప్పుడైతే మీకు అంటే 100వ జత మీకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీకు 20% సార్ అంటే ₹540 మీకు రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకా అన్లిమిటెడ్ మనకు ఇది ఎక్సలెంట్ ఇన్కమ్ సార్. ప్రతి కంపెనీలో
మనకు మ్యాచింగ్ బోనస్ అంటే ఒకటే చెప్తారు, ఎంత టీం వచ్చినా కానీ ఒకటే ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం పెరిగే కొద్దీ, అంటే టీం పెరిగే కొద్దీ మనం తిరిగేది ఎక్కువ ఉంటుంది, మన ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపెనీ ఇది ఎక్సలెంట్గా ఆలోచించి మనకు ఇంక్రీజ్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇక స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అండి. ఇది ఎస్ఎంబి అంటారు, సూపర్ స్టార్ మహేష్ బాబు అనొచ్చు ముద్దుగా. సో ఇది ఎక్సలెంట్ సార్, అన్ని ఇన్కమ్స్ కంటే ఇది సూపర్ ఇన్కమ్, నాకు నచ్చిన ఇన్కము. ఇది కొంచెం జాగ్రత్తగా వింటే మీరు అస్సలు ఈ ఇన్కమ్ కోసమే పనిచేయచ్చండి. అలాంటి సూపర్ ఇన్కమ్ ఇది ఎలాగంటే, మనము ఎప్పుడైతే డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేసినామో వాళ్ళు మనకు ఫస్ట్ లెవెల్ అవుతారండి, 1వ లెవెల్ అంటారు. ఈ 1వ లెవెల్లో వాళ్ళు ఎంతైతే మ్యాచింగ్ బోనస్ తీసుకుంటున్నారో ఆ మ్యాచింగ్ బోనస్ నుంచి మనకు 10% రావడం జరుగుతుంది సార్. ఇది మీకు క్లియర్గా నెక్స్ట్ స్లైడ్లో చెప్తానండి. అలాగా ఫస్ట్ లెవెల్లో ఉండే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, ఫస్ట్ లెవెల్ వాళ్ళకు అది ఫస్ట్ లెవెల్ అవుతుంది, మనకు అది 2వ లెవెల్ అవుతుంది సార్. ఈ 2 లెవెల్లో ఉండే వాళ్ళు కూడా ఎంతైతే మ్యాచింగ్ బోనస్ తీసుకుంటున్నారో దాంట్లో నుంచి మనకు 10% రావడం జరుగుతుంది. తర్వాత సెకండ్ లైన్లో ఉండేవాళ్ళు, సెకండ్ లెవెల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేసినారో వాళ్ళు మనకు 3rd లెవెల్ అవుతారు. 3rd లెవెల్లో ఉండే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు మనకు 4th లెవెల్ అవుతారు. 4th లెవెల్లో ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు మనకు 5th లెవెల్ అవుతారు సార్. సో ఈ 5 లెవెల్స్ నుంచి మనకు వాళ్ళు సంపాదించే ఇన్కంలో నుంచి 10% రావడం జరుగుతుంది. అయితే దీనికి ఒక కండిషన్ ఉందండి. ఖచ్చితంగా మనము 10 మందిని డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తే 5 లెవెల్స్ నుంచి మనం ఖచ్చితంగా 10% తీసుకోవచ్చు సార్. ఒకవేళ సార్ నేను 10 మందిని ఇక్కడ నేను స్పాన్సర్ చేయను, 6 మందిని చేస్తాను అని ఎవరన్నా అంటే ఏం నష్టం లేదండి. మీరు 6 మందిని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే మీకు 3 లెవెల్స్ నుంచి 10% రావడం జరుగుతుంది. లేదు సార్ నాకు 5 లెవెల్స్ నుంచి 10% రావాలంటే ఖచ్చితంగా మీరు 10 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తేనే కంపల్సరీ మీకు 5 లెవెల్స్ నుంచి 10% ఈచ్ అనేది మీకు రావడం జరుగుతుంది సార్. ఇది ఎక్సలెంట్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఇక్కడ చూడండి సార్, మీరు ఫస్ట్ లెవెల్లో ఒక 10 మందిని, అంటే మీరు డైరెక్ట్గా ఒక 10 మందిని, అది లెఫ్ట్ కానీ రైట్ కానీ సింగిల్ లైన్లో కానీ ఎలాగైనా సరే మీరు 10 మందిని ఇంట్రొడ్యూస్ చేశారనుకుందాం. 10 మంది ఒక్కొక్కరు రోజు 1000 రూపాయలు తీసుకుంటున్నారు మ్యాచింగ్ ఇన్కమ్ అనుకుందాం కాసేపు. 10 మంది రోజు 1000 రూపాయలు తీసుకుంటే టోటల్ 10,000 అవుతుందండి. 10,000లో 10% అంటే మనకు రోజు 1000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేస్తే చాలు, వాళ్ళ ఇన్కంలో నుంచి మనకు రావడం జరుగుతుంది. ఇది ఎందుకు మన కంపెనీ పెట్టిందంటే మనము వాళ్ళకు సర్వీస్ ఇస్తాము, ఖచ్చితంగా సర్వీస్ ఇస్తేనే వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటేనే మనకు వస్తుంది, మనం వదిలేయకూడదు అనే ఉద్దేశంతో కంపెనీ పెట్టడం జరిగిందండి. అలాగే ఈ 10 మంది ఫస్ట్ లెవెల్లో ఉండే 10 మంది ఒక్కొక్కరు మళ్ళీ 10 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే 100 మంది అవుతారు సార్ సెకండ్ లెవెల్లో మీకు. ఈ 100 మంది ఒక్కొక్కరు రోజుకి 1000 రూపాయలు తీసుకుంటే 1,00,000 రూపాయలు అవుతుందండి. ఈ 1,00,000లో 10% అంటే మీకు 10,000 రావడం జరుగుతుంది ప్రతిరోజు. అలాగే ఈ సెకండ్ లెవెల్లో ఉండే 100 మంది ఒక్కొక్కరు 10 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే 3rd లెవెల్లో మీకు 1000 మంది అవుతారండి. 1000 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలు తీసుకుంటే మనకు 10 లక్షలు అవుతుందండి. ఈ 10 లక్షల్లో 10% అంటే 1,00,000 రూపాయలు రావడం జరుగుతుంది. ప్రతిరోజు మనం తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే ఈ 3rd లెవెల్లో ఉండే 1000 మంది ఒక్కొక్కరు 10 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే మొత్తం 10,000 మంది అవుతారండి. 10,000 మంది ఒక్కొక్కరు రోజు 1000 రూపాయలు తీసుకుంటే మ్యాచింగ్ బోనస్ టోటల్ మనకి 1,00,00,000 రూపాయలు అవుతుంది సార్. ఈ 1,00,00,000 రూపాయల్లో మనకు 10% అంటే 10 లక్షలు పర్ డే తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ 4th లెవెల్లో ఉండే 10,000 మంది ఒక్కొక్కరు 10 మందిని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే మనకు టోటల్ 1,00,000 మంది అవుతారండి. 1,00,000 మంది ఒక్కొక్కరు రోజుకి 1000 రూపాయలు తీసుకుంటే మనకు 10 కోట్లు అవుతుంది సార్. ఈ 10 కోట్లలో 10% అంటే మనము 1 CR తీసుకోవచ్చు ప్రతిరోజు. సో ఈ ఇన్కమ్ ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే ఈ ఇన్కమ్ కోసం మనం చేయొచ్చండి. ఇది ఎక్సలెంట్ ఇన్కమ్. మీరు ఒక మాట అనొచ్చు, సార్ మీరు చెప్పినట్లు ఫస్ట్ లెవెల్లో 10 మంది మళ్ళీ 10 మందిని ఇట్లా చేర్చుకుంటేనే కదా అయ్యేది, వాళ్ళు మళ్ళీ 1000 రూపాయలు తీసుకుంటేనే కదా అయ్యేది అని అనొచ్చు సార్. సో అంత కాలేదండి, కరెక్ట్గా అంత కాలేదు. ఒక 50% ఫెయిల్ అయింది అనుకుందాం సార్. 50% ఫెయిల్ అయినా కానీ ఇక్కడ 1 CRలో సగం అంటే 50 lakhs వస్తుంది సార్ ప్రతిరోజు. ఇంకా సగం ఫెయిల్ అయింది అనుకుందాం 25 లక్షలు వస్తుంది. ఇంకా సగం అనుకుందాం 12,500 వస్తుంది. ఇంకా సగం అనుకుందాం 6 లక్షలు వస్తుంది. సో అంటే మనకు ఎంతో కొంత ఎఫర్ట్ పెడితే కనీసం అంటే 1,00,000 రూపాయలు ప్రతిరోజు తీసుకునే అవకాశం ఇదొక్క స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్లోనే ఉందండి. ఇది ఎక్సలెంట్ అయిన ఇన్కమ్. నెక్స్ట్ దాంతోపాటు 5వ ఇన్కమ్ ర్యాంక్ బోనస్ కంపెనీ ఇస్తూ ఉంది సార్. ఇది మొత్తం మనకు 7 స్టార్స్ ఉంటాయండి. 1 స్టార్ ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో అంటే 100 పేర్స్ కావాలండి. 1 స్టార్ రీచ్ కావాలంటే 100 పేర్స్ అంటే లెఫ్ట్లో ఒక 100,
రైట్లో ఒక 100, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మన తరపున కానీ లేకుంటే మన టీం తరపున కానీ ఎలాగైనా సరే 100 జతలు మనకు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనల్ని 1 స్టార్ అంటారు. 1 స్టార్లో మన కంపెనీకి మనకి ఏమి ఇస్తుందంటే 1% ఇస్తుంది సార్. 1% ఏ విధంగా ఇస్తుందంటే 1 మంత్లో టోటల్ కంపెనీ బిజినెస్ ఎంతైతే జరిగిందో ఆ టోటల్ బిజినెస్లోంచి 1% మనం ఎంతమంది అయితే ఈ 1 స్టార్లో ఉన్నామో అందరికీ ఈక్వల్గా పంచుతుందండి. ఇది 50,000 వరకు 50,000 మనకు వచ్చేంత వరకు కంపెనీ ప్రతి నెలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 స్టార్ సార్. 2 స్టార్ ఎప్పుడు ఇస్తారంటే మనకు 200 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే మనకు 2 స్టార్ అంటారు. ఈ 2 స్టార్లో మనకు 1.5% మనకు రావడం జరుగుతుంది. ఇది టోటల్ కంపెనీ యొక్క బిజినెస్లో నుంచి 1.5% ఇస్తారు నెలకు ఒకసారి. ఇది మనకు అందరికీ ఎంతమంది అయితే ఇక్కడ అచీవ్ అయినారో అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ₹1,00,000 వరకు మనకి ఇస్తారండి. అలాగే 300 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనల్ని 3 స్టార్ అంటారు. ఇది 2% రావడం జరుగుతుంది. 2.0 అంటే 2 lakhs వరకు మనకి ఇస్తారు. అలాగే 400 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు 4th స్టార్ అంటారు. ఈ 4th స్టార్లో మనకు 2.5% 4 lakhs వరకు ఇస్తారండి నెల. అలాగే నెక్స్ట్ 500 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు 5th స్టార్ అంటారు. ఈ 5th స్టార్ అచీవ్ అయిన వెంటనే మనకు 3% రావడం జరుగుతుంది. ఇది 8 lakhs వరకు ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 1000 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు 6th స్టార్ అంటారు. ఈ 6th స్టార్ ఎప్పుడైతే మనకు అయ్యిందో అప్పుడు 5% ఇస్తారు సార్. ఇది 16 లక్షల వరకు మనకు రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 2,500 ఎప్పుడైతే మనకు పేర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మనల్ని 7 స్టార్ అంటారు. 7 స్టార్ అచీవ్ అయిన తర్వాత మనకు టోటల్ కంపెనీ యొక్క 1 మంత్లో టోటల్ కంపెనీ బిజినెస్ ఎంతైతే జరిగిందో అంతా ఇంటూ 7% 32 లక్షల వరకు మనకు ఎవరి మంత్ మనకి ఇస్తారు సార్. టోటల్ ఇవన్నీ కలిపితే మనము కేవలం ర్యాంక్ బోనసే 63.5 lakhs అంటే 63.5 లక్షలు మనం తీసుకుంటే అవకాశం మన కంపెనీ కల్పిస్తూ ఉందండి. ఇది చాలా ఎక్సలెంట్ ఇన్కమ్ అండి. నెక్స్ట్ లాస్ట్ ఇది 6వది బొనంజా బోనస్ సార్. ఈ బొనంజా బోనస్ ఎలాగిస్తారంటే కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే 10 పేర్స్ కంప్లీట్ అవుతాయో అంటే లెఫ్ట్ ఒక 10 ఐడీలు రైట్ ఒక 10 ఐడీలు మన ద్వారా కానీ మన టీం ద్వారా కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు ఒక బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ 500 వర్త్ ఆఫ్ బ్యాగ్ ఇస్తారండి. నెక్స్ట్ 25 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ కింద ఒక ₹1,000 మనకు ఒక కూపన్ ఇస్తారు. ఈ కూపన్ను ఉపయోగించుకొని మనం ఎప్పుడైనా ₹1,000 వర్త్ ఆఫ్ మనం మెడిసిన్ తీసుకోవచ్చండి మన మెడికల్ స్టోర్లలో. అలాగే నెక్స్ట్ 75 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయి అప్పుడు ఇంకొక మెడిసిన్ కూపన్ ఇస్తారండి. అడ్వాన్స్ మెడిసిన్ కూపన్ 3,000 వర్త్ చేసేది. అలాగే నెక్స్ట్ 150 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే 5,000 వర్త్ చేసే ఇంకొక మెడిసిన్ కూపన్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ 300 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు ఫోన్ ఇస్తారండి 10,000 వర్త్ ఆఫ్. అలాగే నెక్స్ట్ 500 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు 25,000 వర్త్ చేసే ఒక ల్యాప్టాప్ ఇస్తారండి. అలాగే నెక్స్ట్ 700 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు 50,000 వాల్యూ చేసే ఒక బైక్ ఇస్తారు, ఈవీ బైక్, ఎలక్ట్రికల్ బైక్. అలాగే నెక్స్ట్ 1000 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే బుల్లెట్ బైక్కి అడ్వాన్స్ రూపంలో ఒక ₹1,00,000 ఇస్తారండి. నెక్స్ట్ 1,500 పేర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకు వెండి ఇవ్వడం జరుగుతుంది 1.5 lakhs వర్త్ ఆఫ్. అలాగే నెక్స్ట్ 2,500 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే గోల్డ్ ఇస్తారండి 2 lakhs వర్త్ ఆఫ్. అలాగే నెక్స్ట్ 5,000 పేర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఒక ప్లాట్ ఇస్తారు 2.5 లక్షలు వాల్యూ చేసేది. అలాగే నెక్స్ట్ 10,000 ఎప్పుడైతే మనకు పేర్స్ అంటే లెఫ్ట్ ఒక 10,000 రైట్ ఒక 10,000 మనకి ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనకు కార్ అడ్వాన్స్ కింద 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది మొత్తం కూడా మనకు ఎంకరేజ్మెంట్ కోసం ఇచ్చేది. ఇది నో టైం లిమిట్ అండి, టైం లిమిట్ లేదు. మనం ఎప్పుడు రీచ్ అయితే అప్పుడు కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా ఎక్సలెంట్ అయిన ఇన్కమ్ సార్. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. నేను ఫస్టే చెప్పాను రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది. అయితే ఆ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలంటే మనం ₹2,700 పెట్టి యాక్టివేట్ చేసుకోవాలండి. మల్టిపుల్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ మనం తీసుకోవచ్చు, ఎన్ని ఐడీలైనా మనం ఇక్కడ వేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తూ ఉంది. అలాగే స్పాట్ పేమెంట్ మీకు కావాలంటే యూఎస్డిటీలో తీసుకోవచ్చండి. ప్రతిరోజు మీరు విత్డ్రా చేసుకోవచ్చు, అంటే డాలర్స్లో విత్డ్రా చేసుకోవచ్చు. లేదు సార్ నాకు ఐఎన్ఆర్లోనే కావాలంటే ప్రతి మంగళవారం మీకు అమౌంట్ కంపెనీ ఐఎన్ఆర్లో అంటే ఇండియన్ రూపీస్లో మీకు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి. అలాగే ఒక్కసారి మనము ఈ ఐడికి యాక్టివేషన్ చేసుకుంటే ఆ అమౌంట్ మళ్ళీ నాట్ రిఫండబుల్ అండి, రిఫండబుల్ కాదు. ఇక టీడీఎస్ 5% తీసుకుంటుంది కంపెనీ. అలాగే 5% అడ్మిన్ ఛార్జెస్ తీసుకుంటుందండి. మొత్తం 10% మీకు వచ్చే ఇన్కంలో డిడక్ట్ అయ్యి మీ అకౌంట్లోకి రావడం జరుగుతుందండి. సో మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అనేది కమింగ్ సూన్, తొందరలోనే మనకు వస్తుంది సార్ రీపర్చేజ్ ఇన్కమ్.
సో ఇదండి కంపెనీ యొక్క ప్లాన్, పూర్తిగా వివరంగా క్లియర్గా. అయితే డిసిజన్ ఈజ్ యువర్స్, మీరే నిర్ణయం తీసుకోవాలి. ఈ కంపెనీలో మనకి హెల్తీ లైఫ్ ఉంటుంది, అంటే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇంతకుముందే మీకు చెప్పాను, ఒక 6 months నుంచి 1 year దీంట్లో కలిసి పనిచేస్తే మనకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు మాయమైపోతాయి సార్. అన్నీ కూడా మనం అధిగమించవచ్చు. అలాగే వరల్డ్ టూర్ కూడా మనకు ఉంటుంది. అంటే లాస్ట్ టైం మేము గోవాకు పోయి వచ్చాము, నెక్స్ట్ సారు బ్యాంకాక్ పెడుతున్నారు. ఇంకా మనకు ఇంకా ప్లాన్స్ ఉన్నాయండి. అలాగే రికగ్నైజేషన్ ఉంటుంది కంపెనీలో, అంటే మిమ్మల్ని గుర్తిస్తారు, మీకు సన్మానాలు చేస్తారు, శాల్వలు ఉంటాయి, మీకు ఒక అవార్డ్స్, మీకు గిఫ్ట్లు, ఇవన్నీ కూడా మన కంపెనీలో ఉంటుంది సార్. అందరినీ ఇక్కడ గుర్తించడం జరుగుతుంది. ఎవరైతే అచీవ్ అయినారో వాళ్ళందరినీ కూడా అక్కడ గుర్తింపు ఉంటుంది. అలాగే హెల్పింగ్ అదర్స్, ఎప్పుడైతే మనం ఈ అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నామో వాళ్ళకు ఒక ఫైనాన్షియల్గా వాళ్ళకు ఒక సపోర్ట్ చేస్తున్నాము అని భావించి చేసుకునే కంపెనీ ఇది. అలాగే ఓన్ బిజినెస్ అండి, ఇది నా బిజినెస్, నేను చేయాలి అని ఎవరైతే ఓన్గా అనుకున్నారో, అంటే కంకణం కట్టుకున్నారో, ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చండి. నెక్స్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, thank you for watching my video. Thank you very much.